ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఈ బిల్లుకి సపోర్ట్ చేశాయి కాబట్టి భవిష్యత్తులో కూడా దీన్ని కల్పించే అవకాశం లేదని అనుకోవచ్చు. 100%. మార్క్ మై వర్డ్స్, టైం డేట్ రాసుకోండి. మొత్తం భారతదేశం 5 కోట్ల ఆంధ్రుల కోసం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, జై అమరావతి అన్నారు. ఇంకెవ్వరూ రాజధానిని తాకదు. నాకు డౌట్ వచ్చింది, నేను ప్రెస్ మీట్ పెడితే నేనే కష్టపడ్డాను, నేనే బిల్ తీసుకొచ్చాను పార్లమెంట్కి చెప్తాడేమో అనుకున్నాను. ఎందుకంటే క్రెడిట్ చోరీ డిసార్డర్ ఉందండి, అదొక జబ్బండి ఆయనకి. మీరు చూస్తే ఆస్లర్ మిత్తల్ ప్లాంట్ విషయంలో ఏమన్నాడు ఆయన, ఇప్పటికీ వేరే రాష్ట్రానికి కమిట్ అయ్యాడు. లోకేష్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక అబద్ధం చెప్తున్నాడు అన్నాడు, ప్రెస్ మీట్స్లో చెప్పాడు ఆయన నా గురించి, నా పేరుని ప్రస్తావిస్తాను. అదే వ్యక్తి కరెక్ట్గా ఫౌండేషన్ తర్వాత నేనే మాట్లాడాను డావోస్లో, నేనే తీసుకొచ్చానంటే ఇంకేమన్నాలండి ఆయన్ని. సో ఆయన ఇంకా అధికారంలోకి రాడు, ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. గతంలో అంటే ఒక్క ఛాన్స్ అని ఆయన కోరారు, ఓకే చూద్దామని ప్రజలు ఇచ్చారు. దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజలే స్వయంగా చూశారు. ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని దొంగ కేసులు పెట్టారో ప్రజలే అనుభవించారు. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎస్, కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ కూడా చాలా అవసరం. మీరు గుజరాత్ చూడండి, ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వం అధికారంలో ఉంది కనుకనే గుజరాత్ ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది. ఒరిస్సాలో కూడా గతంలో అదే జరిగింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు మీరు చూడండి, 22 నెలలు 21 మంత్స్ 21 నెల 21 మంత్స్ ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు. ఎవరిని ఊహించారు? ఇక్కడ ఉందా మనం ఎవరన్నా ఊహించామా? కాగ్నిసెంట్, గూగుల్, టీసీఎస్, ఇప్పుడు ఇన్ఫోసిస్ వస్తుంది, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకొచ్చాం, ఏసీలు తయారు చేసే కంపెనీలు తీసుకొచ్చాం, వన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాం, ఇంకా కొన్ని రాబోతున్నాయి. ఎవరిని ఉంచామా? కానీ ఎన్ని ఎందుకు వస్తున్నాయంటే ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ బాబు. చెప్తున్నాడు ఆయన ప్లాన్ బి మావిగానే అంటున్నాడు సార్, అదే అట్లా దాని గురించి ఇప్పుడు ఒక మాట అంటాను, ఆయన వైజాగ్లో ఉండేదానికి ఇల్లు కట్టేదానికి ప్రయత్నించాడు, అది సరిగా పూర్తి చేయలేకపోయాడు. ఒక ఇల్లు పూర్తి చేయలేకపోయాడండి ఈయనేం చేయగలుగుతాడు? ఆయన 5 సంవత్సరాలు ఒక రోడ్ అనేసాడా? ఓకే చలో, రోడ్ అంటే మరి హై ఎక్స్పెక్టేషన్ ఆయనకి, మనం అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. సిసిడి ఉన్న వ్యక్తి దగ్గర నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. కనీసం గుంటలు పూడ్చాడు ఆయన. 5 సంవత్సరాలు రోడ్డు పైన పడిన గుంట పూడ్చాడా? అరే గుంటలు పూడ్చలేనాడు. ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి అంటే ఎవడు నమ్ముతాడు? దెర్ ఇస్ ఓన్లీ వన్ ప్లాన్, ప్లాన్ ఏ, అది ప్లాన్ అమరావతి, నో చేంజ్. అదిగా ఇద్దరు అడుగుతున్నారు అన్ని క్వశ్చన్స్, ఎవరు అడగట్లేదా? కానీ పార్లమెంట్ వేదిక ఇన్ని రాజకీయ పార్టీలు మద్దతు వస్తాయని వాళ్ళు నిలబడటం, మాట్లాడిన విధానం కానీ అన్ని పార్టీలు మీరు అది ఎక్స్పెక్ట్ చేశారు? ఇన్ని రాజకీయ పార్టీలు మనకి దీనికి మద్దతుగా ఉంటాయి అమరావతి అనేటువంటి అంశాన్ని. నో, ఆ క్రెడిట్ మొత్తం ఎన్డీఏ పార్లమెంట్ పార్టీకి ఇవ్వాలి. కృష్ణ ఉన్నారు, హరీష్ ఉన్నారు, రామ్మోహన్ నాయుడు ఉన్నారు, పెమ్మసాని గారు ఉన్నారు, మిగతా సభ్యులందరూ కూడా కలిసికట్టుగా అందరూ కూడా వాళ్ళకున్న రిలేషన్స్తో ప్రతి పార్టీతో వాళ్ళు మాట్లాడారు, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పారు. ఎందుకంటే ఇక్కడ చాలామందికి తెలీదు అమరావతి రైతులు పడిన కష్టం, వాళ్ళు ఎదుర్కొన్న అవమానాలు చాలామందికి తెలియదు. వీళ్ళు ఒక్కొక్కరు వెళ్ళి మాట్లాడి చైతన్యం తీసుకొచ్చారు, పార్లమెంట్లో చైతన్యం తీసుకొచ్చారు. బహుశా ఏ ఇష్యూలో కూడా ఇంత చైతన్యం రాలా. ప్రాబ్లీ అమరావతి ఇస్ ద ఫస్ట్ అండ్ ప్రాబ్లీ ద ఓన్లీ. మొత్తం చైతన్యం తీసుకొచ్చారు. ఒకే ఒక పార్టీ, దౌర్భాగ్య స్థితిని ఒకే ఒక పార్టీ వ్యతిరేకించింది, అది ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పార్టీ. వాళ్ళు వాకౌట్ చేశారు. కానీ భారతదేశం మొత్తం మాకు అండగా నిలబడింది. అందుకని ఐ గివ్ లాట్ ఆఫ్ క్రెడిట్ టు ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ద పార్లమెంటరీ పార్టీ. మా ఎంపీలు అందరూ చాలా కష్టపడ్డారు. మీరు ఎక్స్పెక్టేషన్స్ బాగా పెంచుతారు సార్. నేను ఒకటే చెప్పా గౌరవ ప్రధానమంత్రి గారు, సార్ ఈరోజు అమరావతి రైతులు హాయిగా పడుకోగలుగుతున్నారు. మీ కృషి వల్ల మీరు మమ్మల్ని ఇట్లా ప్రోత్సహించారు కనుక మేము అన్ని బిల్ క్లియర్ చేసి అన్నీ చేయగలిగాం. దానికి 5 కోట్ల ఆంధ్రుల తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపడం జరిగింది. అంతేకాకుండా
గౌరవ ప్రధానమంత్రి గారు ఇస్తున్న సహకారం వల్ల అమరావతి, పోలవరం, గూగుల్, ఆర్సిలర్ మిత్తల్ ఇలా అనేక ప్రాజెక్టులు కూడా చేయగలుగుతున్నాం. అంటే ఆయన ఒకటే అన్నారు, వ్యక్తులు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, కానీ వ్యవస్థ శాశ్వతం. ఆ వ్యవస్థని మనం ముందరికి పటిష్టంగా తీసుకెళ్ళాలి. మారుతున్నప్పుడు వ్యవస్థలు దెబ్బతింటే దేశం దెబ్బతింటుంది, అది కరెక్ట్ కాదు అని చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది. నేను గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చెప్పాను, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులన్నీ కూడా పూర్తవుతున్నాయి. ఓపెనింగ్కి గౌరవ ప్రధానమంత్రి గారు వస్తే బాగుంటున్నా, తప్పనిసరిగా వస్తానని కూడా ఆయన చెప్తాం జరిగింది. సో ప్రధానమంత్రి గారు కూడా మమ్మల్ని అందరూ ఎంపీలందరూ కూడా ఆయన ఈరోజు కలిశారు, మా అందరితో ఫోటో కూడా దిగారు. ఆయన వస్తాం కూడా మీరు అందరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా అన్నారు. అప్పుడు మా రామ్మోహన్ నాయుడు గారు, సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అమరావతి రైతులు సంతోషంగా ఉన్నారని చెప్తాం జరిగింది ఆయనకి. సో ఇది నిజంగా సార్ కూడా ఫెల్ట్ వెరీ వెరీ బాండింగ్ బాగా పెరిగినట్టుంది సార్. ఏదో ఎక్కడో కనెక్ట్ ఎందుకో అప్పుడు 2.5 గంటలు ఇచ్చారు, ఇప్పుడు మాట్లాడితే ప్రధానమంత్రి గారికి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలని కోరుకో. ఎందుకంటే ప్రధానమంత్రి గారు 2014లో ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రచారానికి వచ్చినప్పుడు బిడ్డని బతికిచ్చారు, తల్లి చనిపోయిందన్నారు. ఆయన అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నారు. సో ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకోవాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని సొంత కాల్పని నిలబడే వరకు వాళ్ళని ప్రోత్సహించాలి. ఆయన ఒక మాట కూడా అన్నారు, బాబు టెక్నాలజీలో వెరీ గుడ్, ఆయన అనుకుంటే ఏదైనా సాధించేస్తాడు. సో మీరు మొత్తం ప్రాజెక్ట్స్ గ్రౌండ్ చేయండి, ఇవన్నీ గ్రౌండ్ చేస్తే తిరిగి మీరు దేశానికి కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు ఎకనామిక్ యాక్టివిటీ ద్వారా. సో అగ్రెసివ్గా వెళ్ళండి. గతంలో నేను అమిత్ షా గారిని కలిసినప్పుడు కూడా అమిత్ షా గారు నాకు ఇదే చెప్పాను, ఈ ప్రాజెక్ట్స్ అన్ని గ్రౌండ్ చేయండి. నో, ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ అది ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. ఎయిర్పోర్ట్ది ఇప్పుడు వర్క్ జరుగుతుంది. దట్ ఆల్సో ఒక ప్రణాళిక పెట్టుకుని మేము ముందరికి తీసుకెళ్తాం. Because there is only one Narendra Modi Stadium. There will be one and only. It is not possible to replicate. One and only. మేము ఒక స్టేడియం కడతాం, వరల్డ్ క్లాస్ స్టేడియం కడతాం, బట్ దెర్ బి వన్ అండ్ ఓన్లీ నరేంద్ర మోడీ స్టేడియం. స్టేడియంతో ఎవరు పోటీ పడలేరు. పార్లమెంట్ వేదికగా వైసీపీ చేసినటువంటి ఆరోపణలు ఏ విధంగా తిరుగుబడబోతున్నారు? 4,000 రూపాయలు అయితే స్క్వేర్ ఫీట్ కి, కానీ 12,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ చేస్తున్నారు. తర్వాత సార్ నేను సూటిగా ఎవరైతే ఆరోపణలు చేశారో ఒక విషయం అడగాలనుకుంటా. ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టారే, అప్పుడు రాలేదు ఇవన్నీ డిస్కషన్. అప్పుడు ఏమైందండి 4,000 రూపాయల డిస్కషన్? అడుగుతున్నా, సూటిగా ప్రశ్నిస్తున్నా. 50 కోట్లు ఒక ముఖ్యమంత్రి బతికేదానికి ఇల్లుకి 50 కోట్లు ఖర్చు పెడతాం ఎక్కువ. అలాంటిది వాళ్ళ లెక్కలేస్తే 50 కోట్లు కూడా అవ్వకూడదు. సో ఒక పక్కన 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మళ్ళీ ఎన్జీటీ మా పైన ఫైన్ వేసింది స్వామి, ఇంకో 200 కోట్లు. అంటే 700 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి బతికేదానికి ఖర్చు పెట్టారు. ఇక్కడ మేము కట్టేది వ్యక్తుల కోసం కాదు, 5 కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని కడుతున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, ఆయన మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన, ఎందుకంటే కనీసం అవగాహన లేదు. ఆయన ఏమంటాడు, ఎన్హెచ్ఐ ఇంత ఖర్చు పెడుతుంది కిలోమీటర్కి, మీరు ఇంత ఖర్చు పెడుతున్నారు. 8 లైన్ కంపేర్ చేస్తే వీఆర్ స్పెండింగ్ ఈక్వల్. మీరు 8 లైన్ని 2 లైన్ని కంపేర్ చేస్తే ఎట్లా కంపేర్ చేస్తారండి? కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి 2 లైన్ని 8 లైన్తో కంపేర్ చేస్తే ఏం అర్థం అండి? స్ట్రైట్గా ప్రశ్నిస్తాం. మీరు చూడండి, అమరావతిలో మీడియా మిత్రులు మీరు అందరూ ఉన్నారు, తెలుగు మీడియాలో అందరూ ఉన్నారు. 5 సంవత్సరాలు అమరావతిలో ఏ పనులు జరగల, ఎన్నో వర్షాలు పడింది, కానీ అమరావతి రోడ్లు ఎంత పర్ఫెక్ట్గా ఉండి 2014-19 మధ్యలో వేసిన రోడ్ ఒక్క గుంట పడలేదు. ఎందుకు? మొత్తం ఎలివేటెడ్ పర్ఫెక్ట్ డ్రైనేజ్ పెట్టి చేశాం. ముందు చూపుతో చేసాం, పర్ఫెక్ట్ ఒకేసారి కడదాం, మళ్ళీ రోడ్లు వేస్తాం కాదు. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. వీఆర్ బిల్డింగ్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు తిప్పి మాకు నీతులు చెప్తున్నారు. మేము ఎవరి కోసం కడుతున్నాం? ముఖ్యమంత్రి గారికి ఇల్లు కట్టట్లేదు మేము.
5 కోట్ల ఆంధ్రుల కోసం ప్రజా రాజధాని కడుతున్నాం. ఎస్, వీ విల్ బిల్డ్ అ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీ. 30 లక్షల మంది వచ్చి ఉన్నా కూడా పర్ఫెక్ట్ రోడ్స్ ఉంటాయి. సో మళ్ళీ ఎక్కడ బాటిల్ నెక్ ఉంటాం, ఎన్ని లేవు, సర్వీస్ రోడ్స్ ఉన్నాయి. మీరు సీడ్ ఆల్ ఈ రోడ్స్ అని మీరు చూస్తే దర్ ఆల్ 8 లేన్ రోడ్స్ విత్ సర్వీసెస్ సెంటర్, ఎక్స్ప్రెస్ వే. ఫ్యూచర్లో మెట్రో పెట్టాలంటే కూడా అన్ని ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు వైకాపాలు అడుగుతారు మెట్రో అవసరమా అమరావతి కానీ. ఈరోజు అవసరం ఉండదు, కానీ అవసరం వస్తుంది. ఇది మేము ఆనాడు హైదరాబాద్ కూడా అవసరం వస్తుందని చెప్పాం. వీళ్ళే ఎగతాలు చేశారు కదా కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. వైకాపాలో ఉన్న నాయకులు ఎగతాలు చేశారు గతంలో, కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. హైదరాబాద్కి మెట్రో అవసరమా అని. హైదరాబాద్కి 5,000 ఎకరాలతో ఒక ఎయిర్పోర్ట్ అవసరమా అని అడిగిన వాళ్ళు ఇప్పుడు చూడండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్. యూ సీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ టుడే. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ విజనరీ అండ్ అ ప్రిజనరీ. 5 కోట్ల ఆంధ్రులు దయచేసి ఇది గమనించాలి. విజనరీకి ప్రిజనరీకి మధ్యన ఉన్న తేడా ఇది. 2 సంవత్సరాలు, 2 years అయిపోతుంది సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు డేట్ ఇచ్చారు, అది అయిపోతుంది. 100% పూర్తి చేస్తాం, 100% పిలుస్తాం. వై ఎనీ డౌట్? అది గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేస్తారు సార్. నాకు ఉన్న ఉద్యోగం బీకిచ్చేటట్టున్నారు స్వామి. డన్. థ్యాంక్ యూ అమ్మా. జై అమరావతి. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు చరిత్రలో నిలబడే రోజు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో థ్యాంక్ యూ. సారీ ఐ గాట్ లేట్. ఐ వాజ్ ఇన్ ద పార్లమెంట్.